ఆఫీస్కి వెళ్ళాను. నేను మొదలు పెట్టక ముందే మందు కొట్టి పడుకున్నాడని అర్థమైంది. సర్లేవే, రేపు తెల్లారక మాట్లాడు. అంతా భద్రకాళి అమ్మవారు చూసుకుంటారు. నువ్వేం ఫికర్ చేయకు. పద. సర్లే, ఏం చేస్తాం. కాలం కూడా సత్యకి కోఆపరేట్ చేయట్లేదు. నిజమేనే, అంతా సవ్యంగా జరుగుంటే ఈ రాత్రికి సత్య సమస్య సాల్వ్ అయి ఉండేది. పండగ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏమైనా బావగారుత్త వేస్ట్ గాడేమో అనిపిస్తుంది. అంత మాట అనేసావేంటి? లేకపోతే ఏందే, కళ్ళ ముందు రసగుల్లా పెట్టుకొని ఎవడైనా ఇన్ని దినాలు నోరు కట్టుకొని కూర్చుంటాడా? నటుకొని మింగేడు. ఒకే రూమ్లో ఉంటూ ఇన్ని దినాలు పెండ్లాన్ని ముట్టుకోకపోవడం ఏందే? చందమామ కథ లెక్కనుంది. సత్య పోతే దగ్గర రానివ్వకపోతే ఏం చేస్తాం చెప్పు? ఏం చేయాలో గెట్లా చేయాలో నా దానికి వస్తే నేను ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అవసరం లేదులే పాప. తెల్లారగాని మన సత్యభామ అవతారం ఎత్తుతుంది. గురుడు శ్రీకృష్ణుళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆ పోజు ఫిక్స్ అయిపోయింది. నువ్వు రిలాక్స్ అయిపో. ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం? ఎత్తుకుపోదాంరా. అంటే గురుగారు పర్మనెంట్ గానా గురుగారు, లేక మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలా? నేను ఎత్తుకుపోదామన్నా, లేపుకుపోదామన్నా. అయినా వెళ్తే మనకు పని ఏంటి గురుగారు? వీళ్ళు ఆర్టీఎక్స్ గ్యాంగ్ రా. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసినట్టు అలా చూస్తామేంట్రా? ముఖం చూడండి గురుగారు, అమాయకంగా ఎంత ముద్దు వస్తుందో. వీళ్ళు ఆర్టీఎస్ గ్యాంగ్ అయ్యుండ్రు. నన్ను కొట్టి స్టోర్ రూమ్ లో పడేసింది వీళ్ళేరా. వీళ్ళని వదిలేస్తే ఇలాగే కాళ్ళ కట్టం పడతారు. అయితే వీళ్ళ కాళ్ళు కట్టేసి మనం కూడా వీళ్ళని స్టోర్ రూమ్ లో పడేద్దాం గురుగారు. పడుంటారు.